నేను మీ మధునండి. ఈరోజు మీ ముందరికి ఈ కాంబినేషన్‌తో వర్కౌట్ అవుతదా? ఈ కాంబినేషన్ ఎలా కుదిరింది అన్నట్టుగా చిట్టి రొయ్యలు, బీరకాయ గుత్తంగా వండానండి. నోటికి పని పెట్టేటట్లుగా స్పైసీగా నోట్లో ఏళ్ళు జుర్రుకునేంత టేస్ట్‌గా అయితే ఉంటాది. ప్రాసెస్ అయితే సింపులు. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా రొయ్యలు తీసుకొని కొంచెం హాట్ వాటర్‌లో వేసి పెట్టుకున్నారనుకోండి, ఏమన్నా డ్యామేజ్ ఉంటే తేలిపోతాయి. లేదా మనం వండేసరికి లేట్ కాబట్టి క్లీన్ చేసి పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసరి కడాయి మందపాటిది పెట్టుకోండి. మీరు చేస్తున్న కర్రీకి ఎంత ఆయిల్ కావాలో వేసుకోండి. తక్కువైతే మళ్ళీ ఏసుకోవచ్చు. నేనైతే ఈరోజు పోపుకి జీలకర్ర, ఆవాలు మాత్రమే వేశాను. ఇది చిటాపటా చిటాపటా అయ్యే లోపల ఒక పక్కన ఇంకొక బాండలు పెట్టి నేను ఆ బాండట్లో ఈ కొంచెం ఆయిలు, ఒక రొంత పసుపు, ఉప్పు, కారం, రొయ్యలు వేసి నైస్‌గా వేయించి ఉంచాను. ఆనియన్స్ అయితే మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. ఈ షేపే అనే అవసరం లేదు. అలా ఆనియన్స్ పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆనియన్స్ కుక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మసాలాలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్ ఒక పెద్దది తీసుకున్నాను. నేను ఒక గుట్ట తీసుకున్నాను రొయ్యలు, చిట్టి రొయ్యలు. మనకి అవి ఒక 200 గ్రాములు రావచ్చేమో. దాంట్లోకి అల్లం, తెల్లగడ్డ కూడా నైస్‌గా కట్ చేసి వేసుకోండి. గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. ఇంకొంచెం వేసుకున్నా కూడా ఏ ఇబ్బంది లేదు. కొత్తిమీర కాస్ట్ తక్కువే కదా! కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని, నేనైతే ప్రెజెంటు ఒక 2 స్పూన్లు కారం స్పైసీదైతే తీసుకున్నాను. మీ కాడ అవైలబుల్ ఉంటే పండు మిర్చి ఒక 4, 5 వెయ్యండి. దేన్ని స్పైసీ దానికి ఉంటాది గదా! వీటిలన్నిటిని కొంచెం వాటర్ పోసి మన దోస పిండిలాగా మిక్సీ పట్టేసి నైస్‌గా ఈ రకంగా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. లేకపోతే అలా ఉంచుకొని మీరు కర్రీలోకైనా యాడ్ చేసుకోండి. ఇదైతే మనకి మెయిన్ ఇంపార్టెంటు. ఇందాకటి మన ఆనియన్స్ వేగినాయిగా, టమోటాలు అక్కడక్కడ మనకి నాట్యమాడుతున్నట్టు మనకి టమోటాలు పంటికి, నాలుకకి పుల్లంగా తగులుతూ ఉందండి. అబ్బబ్బబ్బబ్బా! టేస్టే వేరప్పా! ఈ టమోటాలు, ఎర్రగడ్డలు పెద్దగా వేగాల్సిన అవసరం అయితే మనకి ఏమీ లేదు. మగ్గినాయిరా అనిపిస్తే చాలు. ఒక 20% వేగితే చాలనుకోండి. లేదా మా ఇంట్లో టమోటాలు ఎత్తేస్తారంటే నీట్‌గా మసాలాలోకి వేసి కొట్టేసేయండి. ఇంకైతే మనం ఇందాకటి మసాలా ఉంది గదా! ఆ మసాలాను గూడా ఈ టమోటా, ఎర్రగడ్డలోకి యాడ్ చేసేసి కొంచెం వాటర్ ఉంటే దాన్ని గూడా మిక్సీ గరాబిరా, గరాబిరా కొట్టి వాటర్ గూడా యాడ్ చేసింది. టమోటాలు ఇష్టం లేదంటే ఆ మసాలాలోకే మిక్సీ కొట్టి యాడ్ చేసేసుకోండి. నో ప్రాబ్లమ్. మా ఇంట్లో టమోటాని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం గాబట్టి దానికోసంగా మధ్య మధ్యలో అలా వేస్తూ ఉంటాలే. పక్క మనకి ఫ్రై అవుతూ ఉంటాది. మన బీరకాయని సన్నంగా మీరు ఏ సైజు కట్ చేసినా గూడా మగ్గిపోయినాక అది మీకు నైస్‌గా వస్తది. వీలైనంత మరీ సన్నంగా గాకుండా ఈ సైజులోకి కట్ చేసుకోండి. ఇందాక మన మసాలా ఎలా ఉందో చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా మనకి నూనెలో వేగాల. వేగకపోయిందంటే ఆ టేస్ట్ డిఫరెంట్‌గా వస్తదండోయ్! అడుగంటకుండా మనము కలిపెట్టిన ప్రతిసారి మనము అడుగుని కొంచెం అలా ఇలా అంటూ మన బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఎంతో టేస్ట్‌గాను, స్పైసీగాను, బేసిక్‌గా రొయ్య తీపి, బీరకాయ తీపి ఈ 2 కాంబినేషన్ ఎలా వై అని మీకు అనిపియవచ్చు. నో ప్రాబ్లమ్ అండి. ఎలాంటి దాన్నైనా మీ మధు స్పైసీగా చేసి మీ ముందరకు తెప్పిచ్చేశాడు. ఇందాకటి మన రొయ్యలున్నాయి గదా! బేసిక్‌గా చిన్న రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. మీకే అర్థమవుతాది. అలా మన బీరకాయ, టమోటాలోకి రొయ్యలు యాడ్ చేసుకున్నాక ఏమి ఏసినా కారం కంపల్సరీగా మనం కర్రీ వండేటప్పుడు ఒక అర స్పూన్ అయినా సుకుమారంగా వేసుకొని
ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి. కారం అయితే మీరు మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక అర స్పూనో పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న దాంట్లోకి వీలైతే మీ కాడ కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పొడి, కొంచెం కల్లుప్పు యాడ్ చేసేసుకోండి వీటిలన్నిటిని. వన్ బై వన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా ఉన్నా కూడా ఒక అర స్పూన్ అయితే యాడ్ చేసుకొని, అంత కరివేపాకు తీసుకొని, ఏ పదార్థానికైనా మనం ఆవాలు ఏగేటప్పుడే మన చిన్నప్పుడు కరివేపాకు వేసేసేవాళ్ళు. ముక్కాల భాగం కానీ సగ భాగం కానీ కర్రీ అయినాక కరివేపాకు వేయండి. దాంట్లో ఉండే స్మెల్లు, దాంట్లో ఉండే కొన్ని గుణాలు కర్రీకి యాడ్ అయ్యి మనకి ఇంకా అనిపిస్తుంది. అలా వేగిన తర్వాత అన్ని మసాలు సహజీవనం చేసినాక ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఏ పదార్థాన్నైనా అలా ఆయిల్లోనే ఫ్రై చేసుకునేదానికన్నా కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకొని ఆ మసాలాలని ఇంకా ఈక్వల్గా మన రొయ్యలోకి వెళ్ళినప్పుడు అద్భుత. మధ్యలో ఉప్పు కారం ఆయిల్ చెక్ చేసుకొని సగం అయిన తర్వాత దాన్ని ఒక దశలోకి వస్తుంది. అన్నీ ఒకేసారి వేసామనుకోండి, ఒక రొంత ఎక్కువ అవ్వచ్చు, ఒక రొంత తక్కువ అవ్వచ్చు. అందుకోసంగా ఏ పదార్థాన్ని చేసినా 100% అది మనకి పర్ఫెక్ట్ అయితేనే చేస్తానండి. మన వీడియోస్ ఏది కూడా 99% సెట్ అయిపోతాయి. ఇంకైతే మనం కొత్తిమీర కొంచెం తీసుకొని అది కూడా యాడ్ చేసుకోండి. వీటిలన్నిటిని మంచిగా కలిపెట్టండి. అడుగంటకుండా కొంచెం సేపు మూత పెట్టి అలా ఉంచేసినామనుకో అదిరిపోయే కర్రీ మన ప్లేట్లోకి వచ్చేస్తుంది కదా. ప్లేట్ అందుకోరా చారిగా. ఎంతో కమ్మగా ఉండి తినేదానికి చాలా స్పైసీగా ఉంటుందండి. కాంబినేషన్ చూసి మీరు ఎత్తిపోయింది అనుకోబాకండి. బేసిక్గా వంటలు చేసే వాళ్ళకి ఆ ప్రాసెస్ చూస్తేనే అర్థమైపోతుంది. అంత వేడి వేడి రైస్ పెట్టుకొని వేడి వేడిగా ఈ కర్రీ యాడ్ చేసుకోండి. కమ్మంగా ఉంటుందండి. 0 నుంచి 100 వరకు ఉన్న వాళ్ళ వంటలు ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరు అనేది కాకుండా ఆల్మోస్ట్ అన్నీ పట్టేసి కమ్మంగా రుచిగా మన మధు వంటలు బుక్లో అయితే పెడతాను. నచ్చితే లైక్ చేయండి. వీళ్ళైతే నన్ను ఫాలో చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నన్ను నేను మార్చుకుంటాను. బాయ్.